కదా. ఇప్పుడు మీకు ఇంకోటి చూపించాలి. దీనికి దీనికి సంబంధం ఏంటి? ఇక్కడ ఎవరున్నారు చూసారా? మార్క్ శంకర్ పవనోవిచ్. ఈ కుర్రాడు ఇప్పుడు సింగపూర్లో కుకింగ్ క్లాసులకి హాజరవుతున్నాడు. ఆ కుకింగ్ క్లాసులకి సంబంధించిన బిల్డింగ్లో ఆ కుకింగ్ క్లాసులు నిర్వహించే బిల్డింగ్లో ప్రజెంట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మనం ఇంతకుముందు ఒక దృశ్యం చూసాం. పవన్ కళ్యాణ్కి మొత్తం 3 భార్యలు, 4 పిల్లలు. వాళ్ళలో 2 భార్యలు, చివరి 2 భార్యలైన రేణు దేశాయ్, అన్నా లెజ్నోవాకి సంబంధించి 4 పిల్లలు. ఆ 4 పిల్లల్లో ఫస్ట్ వాడు అకిరానందన్, తర్వాత ఆద్య జన్మించగా, ఆ తర్వాత మార్క్ పవన్ శంకర్, తర్వాత అంజనా పవనోవిచ్ అనే 2. అంటే టోటల్గా 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఈయనకి పిల్లలు. మొన్న ఈ మధ్య మీరు చూసే ఉంటారు, ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేసినప్పుడు తన పెద్ద కొడుకు అకిరానందన్ని పక్కనే పెట్టుకొని యాత్ర మొత్తం చేశాడు. పవన్ కళ్యాణ్ యొక్క మొదటి భార్య రెడ్డి అనుకుంటా, ఆమె విశాఖకి సంబంధించింది. ప్రస్తుతం ఆమె యుఎస్లో ఉన్నారు. ఆమె పవన్ కళ్యాణ్ తొలినాళ్లలోనే విడిపోయి ఎలాంటి పిల్లలు లేకుండా ఆమె అక్కడ ఉన్నారు. ఇప్పుడు రెండో భార్య రేణు దేశాయ్ తొలిగా బద్రి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అంతకుముందు తమిళ సినిమా జేమ్స్ పాండు అని పార్థిబన్ సినిమాలో పరిచయం అయ్యి, తర్వాత తెలుగులో పరిచయమై, ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో సహజీవనం సాగించి, తర్వాత అకిరానంద్ పుట్టగానే, తర్వాత జానీ అనే సినిమాలో తెర మీద అందరూ విమర్శిస్తుంటే తెర మీద వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొడుకు ముందే, అది కూడా. అలాంటి అదృష్టం అకిరానందన్ లాంటి వాళ్ళకి తప్ప మరెవరికి రాదు. తర్వాత ఎన్నెన్నో కారణాలు, ఆ విషయాలు మీకు తెలుసు. ఇంతకీ సో రేణు దేశాయ్ ఎవరంటే మహారాష్ట్ర పూణేలో సెటిల్ అయిన గుజరాతీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మోడలు, ఒక కాస్ట్యూమ్ డిజైనరు. ఆమె సినిమా నటి కూడా కావడం వల్ల అలా పవన్ కళ్యాణ్కి పరిచయమై 2 పిల్లలు కానీ, ఆ తర్వాత కొన్ని కుటుంబ ఇతర ఆర్థిక వ్యవహారాల దృష్ట్యా ఆమె పక్కకు తప్పుకోవడంతో అన్నా లెజ్నోవా తెరంగేట్రం చేశారు. పవన్ కళ్యాణ్తో తన రాజకీయ లేకపోతే కుటుంబిక జీవనాన్ని మొదలుపెట్టారు. సరే, ఈమె కూడా ఇప్పుడు ఒక రాజకీయ వస్తువుగా మారింది. ఆమె ఎక్కడ ఉంది ఏంటి అనేది పెద్ద సబ్జెక్ట్. ఆమెకు మళ్ళీ 2 పిల్లలు. ఆ 2 పిల్లలు ఎవరు? మార్క్ శంకర్, తర్వాత అంజనా. ఈ 2లో ఒకడిని అన్నా లెజ్నోవా సింగపూర్లో కుకింగ్ క్లాసులు పంపిస్తుందంట. అతన్ని మాస్టర్ షెఫ్ చేయాలనుకుందా ఏందో తెలియదు కానీ, మొత్తానికైతే అకిరానందన్కి సంగీత సాహిత్యాలు నేర్పించి రేణు దేశాయ్ అతన్ని ఒక సినిమా హీరోగా తన తండ్రి తర్వాత అంతటి వాడిగా తయారు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తుంటే, అన్నా లెజ్నోవా మాత్రం కుకింగ్ క్లాసులు పంపిస్తూ ఒక విచిత్రమైన వాతావరణం ఇది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం హోటల్ కుటుంబం కాదు, వాళ్ళ కుటుంబం మీడియా కుటుంబం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు మాస్ మీడియాకి సంబంధించిన సినిమా కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటారు. కానీ అన్నా లెజ్నోవా మాత్రం పోలాండ్లో, ఆమెది పోలాండ్ అని చెప్తారు, పోలాండ్లో వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ. పోలాండ్లో వాళ్ళు ఆ విధంగా ఏదన్నా హోటల్ నడుపుతున్నారా, లేకపోతే ఆమెకి ఎందుకు హోటల్ పిచ్చి పట్టింది, ఎందుకు కుకింగ్ క్లాసులు పంపిస్తుంది అనేది సబ్జెక్ట్ వేరే. దాని మీద వేరే డిస్కషన్ ఉంటుంది ఈ సొసైటీలో, సోషల్ మీడియాలో. ఇప్పటికైతే కుకింగ్ క్లాసులకి దీనికి సంబంధించిన మన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్న వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడండి కుమారుడు మార్క్ శంకర్కు గాయాలు. సింగపూర్లోని రివర్ వ్యాలీ రోడ్లోని రోడ్ షాప్ హౌస్ అనే 3 అడుగుల బిల్డింగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్ గాయాలైనాయి. 2వ అంతస్తులోని టొమాటో స్కూల్లో ఈస్టర్ క్యాంపులో కొద్ది రోజులు కుకింగ్ కోర్స్ కోసం శంకర్ను చేర్పించిన పవన్ సతీమణి అదే ఫ్లోర్లో చెలరేగిన మంటల్లోంచి శంకర్ సహా మరో 15 మంది పిల్లల్ని కాపాడిన సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రస్తుతం హాస్పిటల్తో గాయాల పాలై ట్రీట్మెంట్ పొందుతున్న మార్క్ శంకర్. ఇది ఈ టోటల్ సీనేరియో. ఓవరాల్గా ఆమె టొమాటో స్కూల్లో ఈస్టర్ క్యాంపులో ఈ విధంగా కుకింగ్ క్లాసులకి తన కుమారుణ్ణి పంపించింది.
దాని ఉద్దేశం ఏంటి అంటే కొన్ని స్కూళ్ళల్లో లేకపోతే కొంత స్కూలింగ్లో ఈ చిల్డ్రన్కి అవి ఇవి నేర్పిస్తూ ఉంటారు. వాటిలో సైన్స్ ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, ఆ తర్వాత గేమ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇదిగో ఇలాగ కుకింగ్ క్లాసులకి ఇలా పంపించిందా లేకపోతే ఏదన్నా ప్రధానమైన ఉద్దేశం ఉందా అనేది తెలియదు. ఓవరాల్గా అయితే అప్డేట్ అయితే ఇది. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన స్కూలు ఆ వివరాలన్నీ మీరు ఇంతకుముందు విజువల్లో చూశారు. ఇది సిచ్యువేషన్.